వెళ్దాం, సెకండ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. హార్మోజ్ జలసంధికి సంబంధించి అమెరికా టార్గెట్ చేసిందా? ఎందుకంటే A-10 వార్ ఫైటర్స్ ని దించబోతుందా రంగంలోకి తెలుస్తుంది. అపాచీ అటాక్ హెలికాప్టర్స్ కూడా మోహరిస్తుందనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఏకంగా 2200 మంది మెరైన్ కమాండర్లను కూడా రెడీ చేసిందా అమెరికా? హార్మోజ్ ని అమెరికా స్వాధీనంలోకి తీసుకుంటుందా? క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది మరింత సంక్షోభంలోకి పడితే కనుక అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అప్పటికైతే ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపించినట్టే కనిపిస్తోంది. మరొక పక్క అమెరికా ఏదైతే మొదలు పెట్టినటువంటి యుద్ధం ఉందో ఈ సమరం మరొక స్టేజ్ కి వెళ్తున్నటువంటి ఇండికేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచానికి జీవనాడిగా మారినటువంటి హర్మోజ్ జలసంధి పైనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అమెరికా కూడా అటువైపు ఆలోచన చేస్తుంది. హర్మోజ్ జలసంధిని తన వైపున ఎట్లా తిప్పుకోవాలి, ఇరాన్ కి ఆయువు పట్టినటువంటి హర్మోజ్ జలసంధిని అట్లా కాకుండా ఉంటే, అంటే ఒక్క హర్మోజ్ జలసంధిని తన వైపు టర్న్ చేసుకుంటే ఇరాన్ కూడా చెప్పు చేతుల్లోకి వస్తుంది అనేది ట్రంప్ చేస్తున్నటువంటి ఆలోచన. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది పాయింట్స్ వస్తున్నాయి. రైట్, ఫస్ట్ మనకి హర్మోజ్ జలసంధికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గనక అమెరికా హర్మోజ్ ని స్వాధీనం చేసుకుంటుందా? దాని గురించే మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తోంది. ఇప్పటికే జలసంధి సమీపంలో, అంటే హర్మోజ్ జలసంధి సమీపంలో చూసుకుంటే కనుక క్షిపణి లాంచర్లు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, బోట్లన్నీ కూడా ఇరాన్ మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక హర్మోజ్ పై అమెరికా యుద్ధ విమానాలను మోహరించిందా? ఎస్, ఇక్కడ భారీ వార్ హెడ్స్ తో కూడినటువంటి A-10 యుద్ధ విమానాలను కూడా అమెరికా మోహరించినట్టు తెలుస్తోంది. అపాచీ అటాక్ హెలికాప్టర్ కూడా ఇక్కడికి రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని మిత్ర దేశాలు మనం చూసాం హర్మోజ్ జలసంధికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకంత ఆర్థిక ఒడిదుడుకులు లోనవుతున్నటువంటి సిచ్యువేషన్ లో నాటో దేశాలన్నీ కూడా రావాలి అని చెప్పి మాట్లాడినా ఒక్క దేశం కూడా దానికి సంబంధించి డైరెక్ట్ గా, అంటే స్ట్రైట్ గా ఇక్కడ సపోర్ట్ చేయలేదు. మేము వెళ్ళమని చెప్పింది. ఎందుకంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. మా వరకు మీరు రానంత వరకు మేము మిమ్మల్ని అటాక్ చేయం. ఒకవేళ మాకు అటాక్ చేయడానికి మీరు సహకరిస్తే మీ దేశాల మీద, అంటే మీ భూభాగం మీద కూడా మేము అటాక్ చేస్తాము, డ్రోన్లతో దాడి చేస్తామని చెప్పింది. కాబట్టి ఏ దేశం డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నది కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకుంటే హర్మోజ్ జలసంధి భూభాగానికి సంబంధించి అక్కడికే ఇరాన్ కి సంబంధించి 120 షిప్లను పేల్చేసినట్టుగా, ధ్వంసం చేసినట్టుగా అమెరికా అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎవరు మనకి క్లారిటీ ఇచ్చారంటే అమెరికా రక్షణ మంత్రి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. 2200 మంది మెరైన్ కమాండోలను కూడా మేము రంగంలో దింకామని చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇదే యుద్ధంలో అమెరికాకు సంబంధించి 10 మంది సైనికుల వరకు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. 100 మందిలో గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అమెరికాకు హార్మోజ్ సహకరిస్తున్నటువంటి దేశాలు ఏవి? ఇంతకుముందు మనం మాట్లాడాము, అసలు ఏ దేశం సహకరిస్తోంది. అటుపక్క ఇరాన్ విషయానికి వస్తే కనుక రష్యా, చైనా సపోర్ట్ చేస్తున్నాయి. రష్యా కూడా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే కనుక ఇది ఇంకెంత విధ్వంసంగా మారుతోంది. టెక్నాలజీ సంబంధించి రష్యా A+ ఉంటే మనకు తెలుసు కాబట్టి. కానీ అమెరికాకు సంబంధించి నాటో దేశాలు కానీ గల్ఫ్ దేశాలు కానీ సపోర్ట్ చేయట్లేదు. సౌదీ కూడా వార్నింగ్ ఇస్తోంది, ఇరాన్ కనుక వెనక్కి వెళ్ళకపోతే కనుక మేము కూడా అటాక్ చేయాల్సి వస్తుంది, మా ఆర్మీ బలగాన్ని కూడా అక్కడ దించాల్సి వస్తుందని చెప్పి సౌదీ అరేబియా చెప్తున్నప్పటికీ అమెరికాకి స్ట్రైట్ గా సపోర్ట్ చేసినటువంటి దేశాలు లేవు. నాటో దేశాలు కూడా బహిరంగంగానే నో అని చెప్పాయి. కానీ ఇండైరెక్ట్ గా కొన్ని దేశాలు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా? అందుకే అమెరికా ఇంకా దూకుడుగా ముందుకెళ్తుందా? హర్మోజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో తమ స్వాధీనంలోకి, ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందా అనేది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, ప్రపంచానికి ఆయిల్ మంట తప్పదా? ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం, కానీ ఏదైతే ఖతార్ మీద నిన్న ఇరాన్ చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో దాని కారణంగా చమురు మంటలు ఇక్కడ మండుతున్నాయి. పశ్చిమాసియాలో మిసైల్ పడుతూ ఉంటే మంటలు మాత్రం మన దేశంలో పడుతున్నాయి. ఒక మన దేశమే కాదు, ప్రపంచ దేశాలంటి మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఫస్ట్ మనం గ్యాస్ సంబంధించి చూసాం, గ్యాస్ సంబంధించి ఒడిదుడుకులు ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఇరాన్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత మన దేశం మనకి నౌకలను అయితే పంపించారు. కాస్తలో గుడ్డులో మెల్లనే విధంగా ఎంతో కొంత మనకి సప్లై అయితే జరుగుతోంది. పూర్తి స్థాయిలో మేము మా దేశాలంటే అమెరికా, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి షిప్లను ఆపేస్తాం తప్ప మిగిలిన వాటికి మాకు సహకరించే వాటికి కానీ, లేదంటే మా మీద దాడులు చేయనటువంటి దేశాలని మేము ఎటువంటి అటాక్ చేయమని చెప్పి ఇరాన్ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపించింది. నెక్స్ట్ మనం చూస్తే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు 200 దాటుతుందా? 130 రూపాయల బ్యారెల్ దాటుతుంటేనే ఇంతవరకు ఉంటుందా, ఇంకెంత స్థాయికి వెళ్తుందనే డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి కదా. ఒకవేళ బ్యారెల్ చమురు ధర 200 దాటితే ఏ విధంగా ఉంటుంది? ఇది ఇంకే స్థాయిలో ఉంటుంది, సామాన్యుడి మీద ఎంత భారం పడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక నెక్స్ట్, భారత్ లో ప్రీమియం పెట్రోల్ రేట్లు అయితే పెంచినట్టు తెలుస్తోంది. ₹2.30 వరకు అదనంగా వడ్డిస్తున్నట్టు తెలుస్తుంది సామాన్యులపై. అంటే సాధారణ పెట్రోల్, డీజిల్ మీద అయితే ఇంకా రేట్లు అయితే పెంచలేదు ప్రభుత్వం, దానికి సంబంధించి ధైర్యం అయితే చేయట్లేదు. బట్ ఇదే సిచ్యువేషన్స్ ఇంకొన్నాళ్ళు కొనసాగితే కనుక పరిస్థితులు చేదారే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. నార్మల్ పెట్రోల్, డీజిల్ అయితే ఇప్పటి వరకు పెరగలేదు, కానీ
ఇదే పరిస్థితులు ఉంటే మన నిల్వలు కూడా అడుగంటిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. వచ్చేటువంటి నిల్వలు తగ్గిపోతే గనక మన మీద మళ్ళీ భారం పడుతోంది, రేట్లు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది, అందరికీ దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రధానంగా చూస్తే హర్ముజ్ జలసంధికి సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటనేది, ఇప్పటికే పాకిస్తాన్ లో చూసుకుంటే కనుక 300 దాటేసినటువంటి సిచ్యువేషన్, పెట్రోల్ 300 దాటిపోయింది. ఇండియాలో మాత్రం అది కేవలం పవర్ పెట్రోల్ కి సంబంధించి మాత్రమే పెంచారు. నార్మల్ పెట్రోల్ డీజిల్ మీద అయితే ఇంకా వడ్డనైతే జరగలేదు. బట్ ఇదే సిచ్యువేషన్ కొనసాగితే, ఈ నెల అయిపోతే ఇంకొక నెల కానీ స్టార్ట్ అయితే, నెల రోజులు దాటితే కనుక మన దగ్గర నిల్వలు కూడా అడిగంటే సిచ్యువేషన్ ఉంది. పక్క దేశాల నుంచి వేరే మార్గాల నుంచి మనము ఏదైతే పెట్రోల్ డీజిల్ ని తీసుకొచ్చినా అది ఎంత స్థాయి వరకు ఉంటుంది, ఎంతవరకు నిల్వల్ని ఇస్తుంది అనేది కూడా ఒక డౌట్ గా వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఎంతవరకు ముందుకెళ్తారు, ఎంతవరకు సపోర్ట్ చేసే దేశాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి, యుద్ధం ఈ విధంగానే జరిగితే కనుక ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనేది కూడా మనకు తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, జోర్డాన్ లో కూడా యుఏఈ, ఖతర్ తో పాటు కువైట్ దేశాలకు అగ్రతలాలకు దూరంగా ఉండాలంటూ కూడా డీజీసీ ఇప్పటికే సూచన కూడా చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ విమానాలు అంటే ఎక్కడ డ్రోన్లు పడతాయి, ఎక్కడ దాడులు చేస్తాయో తెలియదు కాబట్టి అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అమెరికా ఇంకాస్త దూకుడుగా వెళ్తే కనుక A-10 వార్ ఫైటర్స్ ని కూడా రంగంలో దించుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా ఏ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అనేది కూడా క్వశ్చన్ రేజ్ అవుతోంది. మరొక పక్క అమెరికా ఇంత దూకుడుగా వెళ్తుంది సరే, కానీ అమెరికా దగ్గర ఉన్నటువంటి స్టామినా ఎంతవరకు ఉంది, పక్క దేశాలు సపోర్ట్ చేయకపోతే, నాటో దేశాలు సాధారణంగా పిలిస్తే పలుకుతూ ఉంటాయి, కానీ ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. మాకు దక్షిణ కొరియా ఒక్కటి మాత్రం మేము ఆలోచిస్తాము, మాట్లాడతామని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసింది తప్ప మిగతా అన్ని దేశాలు కూడా లేదు, మేము ఇప్పుడు దాంట్లో అంటే ఈ వార్ లో ఇన్వాల్వ్ కాదలుచుకోవట్లేదు అని చెప్పి సైడ్ అయినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ అమెరికా ఇప్పుడు ఇదే దూకుడుగా వెళ్ళి ఇంకా క్షిపణులని, ఇంకా ఆయుధాలని కనుక ప్రయోగిస్తూ ఉంటే అక్కడ అమెరికా యొక్క రాష్ట్ర బడ్జెట్ లేదంటే ఆర్థిక పరిస్థితి, ఆర్థిక లోటు ఇంకా ఎక్కువ పెరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ ఏదైతే వైట్ హౌస్ సంబంధించిన అధికారులే, మంత్రులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మీరు వెనక్కి తగ్గండి, ఇరాన్ తో శాంతి చర్చలు జరపండి అని. ఎట్టి పరిస్థితుల్లోనే ఇటువంటి ఛాన్సే లేదంటున్నారు ట్రంప్. మొండి వైఖరితో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం హర్ముజ్ జలసంధిని, ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. హర్ముజ్ జలసంధికి సంబంధించి ఏ విధంగా తన గుప్పెట్లోకి వస్తుంది, ఇరాన్ ప్రాబల్యం దాని మీద ఉండకుండా ఉంటే గనక ఇరాన్ తన చెప్పు చేతుల్లోకి వస్తుందని చెప్పి ఎక్కువగా దాని మీదే ఫోకస్ పెడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రైట్, అమెరికా ఏదైతే ఫోకస్ పెట్టినటువంటి హర్ముజ్ జలసంధిని తన స్వాధీనంలోకి తీసుకుంటుందా అనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. A-10 వార్ ఫైటర్స్ కూడా రంగంలో దించబోతుందా, అపాచీ ఏదైతే అటాక్ హెలికాప్టర్ కూడా దించబోతుందా అనేది, ఒకవేళ ఈ విధంగా పరిణామాలు ఉంటే కనుక నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది కూడా మనకి రేజ్ అవుతున్నటువంటి అనేక ప్రశ్నలు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయి ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. శాస్త్రి గారు, ఎట్లా చూడాలంటారు? హర్ముజ్ జలసంధి మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ నుంచి తప్పించాలి, తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఆయువు పట్టు లాంటి ఇరాన్ కి ఆయువు పట్టుకున్నటువంటి హర్ముజ్ జలసంధిని తన గుప్పెట్లో లేకుండా చేయడానికి అనేక దేశాల నుంచి ప్రయత్నాలు కూడా జరిగాయి. యుద్ధ నౌకలు పంపించండి అని చెప్పి చాలా సార్లు మాట్లాడారు. ఏది నాటో దేశాలు కూడా అంగీకరించలేదు. బట్ తన పట్టునెక్కడ విడవట్లేదు. ఆ దేశానికంటే అమెరికాకి నష్టం జరుగుతున్నా, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇదే సిచ్యువేషన్ తో ముందుకెళ్తాను, హర్ముజ్ జలసంధిని టార్గెట్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా, ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు వార్ స్ట్రాటజీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇరాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళు అమెరికన్స్, ఇజ్రాయలీస్ కూడా మెంటల్ గా ప్రిపేర్. వాళ్ళు ఏమనుకున్నారంటే F-35 తో కొట్టేస్తే, మిసైల్స్ తో కొట్టేస్తే
లేదంటే వాళ్ళ పై భాగాన్ని లేపేస్తే అయిపోతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేను మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా వాళ్ళ నార్త్ వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ కొట్టిన తర్వాత వాళ్ళు ఖతర్ గ్యాస్ ఫీల్డ్స్ కొట్టేశారు. ఖతర్ గ్యాస్ ఫీల్డ్స్ కొట్టడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటంటే, వీళ్ళు అక్కడ గ్యాస్ ఫీల్డ్స్ కంట్రోల్ చేస్తే అమెరికా ఎల్ఎన్జి అమ్మాలని చూస్తాను. ఇట్స్ ఆల్ బిజినెస్. ఖతర్ ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ ఫీల్డ్స్ లోంచి యూరోపియన్ నేషన్స్ కి, ఇండియాకి, చైనాకి, ఆస్ట్రేలియాకి వెళ్తాయి. ఎందుకంటే రష్యా బ్యాన్ కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అవుతారు? ఎందుకంటే ఆల్రెడీ అంటుకుపోయింది, 5 ఏళ్ళు పడుతుంది, అక్కడ $5 ట్రిలియన్ దాకా నష్టం అయిందని చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటి, ఏదో రకంగా దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని బంద్ చేస్తే, ఇక్కడ ఇరాన్ని, ఖతర్ని, రెండింటిని బంద్ అయిపోతే మేము హాయిగా ఎల్ఎన్జి అమెరికా అమ్ముకోవాలని. అమెరికా ఈజ్ అ వెరీ సెల్ఫిష్ కంట్రీ అమ్మా. వాళ్ళకి ఏదో రకంగా $39 ట్రిలియన్ అప్పు ఉంది, అప్పుని ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు డబ్బులతో ఇదంతా బిజినెస్ వ్యవహారం. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ ఎ వార్. వార్ ఏమైందంటే ఇది డిస్ట్రక్షన్ వెళ్ళిపోయింది. ఇట్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వార్, ద వార్ ఇట్ ఈస్ బిట్వీన్ 2 countries ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. మీ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ కొడతారు, ఇరాన్ ఏమో వీళ్ళని బేస్లు ఉన్నాయని చెప్పి వీళ్ళని కొడుతుంది. మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. 1,80,00,000 మన పీపుల్ ఉన్నారు కదా, మన ప్రజలు ఉన్నారు. దాన్ని ఏంటంటే వాళ్ళు అమెరికన్స్ అనాలోచితంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ దమ్ వెరీ బిగ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎకనామిక్ లాస్ ఉంది. అది కానీ ఇవేం సక్సెస్ అవ్వకపోతే, ఏమైనా ఫెయిల్యూర్ అయితే, ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ అనుకున్నారు కదా లీడర్షిప్ లేపేస్తే ఇరాన్ లో మేము ఉన్నాం, మేము వచ్చేస్తున్నాం అంటే ఎందుకు నమ్మేస్తారు మిమ్మల్ని? మీరున్నారు అంటే ఎవరు నమ్ముతారు? మీరు ఆఫ్ఘనిస్తాన్ 10 ఏళ్ళు ట్రై చేశారు, $38 ట్రిలియన్ అప్పు చేరుకున్నారు. ఒక ఇంచు కూడా నాకు కానీ ఎందుకోసం అనుకోవచ్చు శాస్త్రి గారు? అంటే అమెరికాకి సంబంధించి తెలుస్తోందిగా, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారుగా, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారుగా, అక్కడ లోటు బడ్జెట్ కి సంబంధించి కనిపిస్తుంది, ఆయుధాల ఖర్చులు కూడా ఎక్కువ తెలుస్తుంది కదా. ఇరాన్ అటాక్ చేస్తుందంటే అక్కడ డ్రోన్ల ఖర్చు చాలా తక్కువగా ఉంది, కానీ ఇక్కడ $1,00,000 అట్లాగా అంటే $25 నుంచి $30 లక్షల వరకు ఖర్చు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇంత బడ్జెట్ పెట్టుకొని, ఇంత ఖర్చు పెట్టుకొని అమెరికా ముందుకెళ్ళడానికి రీజన్ ఏమనుకోవచ్చు? అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో బ్యాక్ స్టెప్ వేయడానికి లేదు వాళ్ళకి ఈ టైంలో బ్యాక్ స్టెప్ వేస్తే ఇజ్రాయెల్ బలంగా పెట్టేయాలి. ఇజ్రాయెల్ డిజాస్టర్కి వెళ్ళిపోతుంది. అమెరికా కనుక బ్యాక్ స్టెప్ వేస్తే ఇజ్రాయెల్ డిజాస్టర్ అయిపోతుంది. ఎందుకంటే అందుకే వాళ్ళకున్న 4 షిప్పుల్ని కూడా నేను డిస్ట్రాయర్ని కూడా ముంచేశారు ఇండియన్ ఓషన్ లో. వాళ్ళ అమెరికన్ డిస్ట్రాయర్ని ఒకటి వాళ్ళు ఏం చెప్పట్లేదు, కానీ అమెరికన్ న్యూస్ పేపర్స్ అన్ని కరెక్ట్ గా చెప్పేస్తారు, వాళ్ళు ఏం భయపడరు. సో వాళ్ళు డిస్ట్రాయర్ ఒకటి ముంచేశారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎల్ఎన్జి ఉంది కాబట్టి ఎల్ఎన్జి ఏమైనా సపోర్ట్ చేద్దామని చూస్తున్నారా? ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇన్ ప్రిన్సిపల్ గా ఈ యుద్ధం ఆగుతుందా ఆగదా అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే టేబుల్ మీద రావాల్సింది ఇరాన్ టేబుల్ మీదకి రావాలంటే కష్టం, వాళ్ళు రారు. ఇరాన్ రారు అని చెప్పట్లేదు కదా యుఎస్. ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నారు, మేము శాంతి చర్చలకు పిలవట్లేదు, అక్కడ ఇరాన్ కి అసలు ఆప్షనే ఇవ్వట్లేదు అంటున్నారు. ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి గ్రౌండ్ లెవెల్ అనుకోవచ్చా? ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ పర్సన్ గా, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్ గా, ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ గా చెప్పేది ఏంటంటే, ఒకటి యుద్ధం చేసేది విధానం ఉంటుంది, ఒకటి మాటలు మాట్లాడే విధానం ఉంటుంది. మాటలు మాట్లాడే విధానానికి యుద్ధానికి సంబంధం ఉండదు. ఆయన ఏం చెప్తున్నాడనే తెలియదు వాళ్ళ ఓన్ యాంటీ టెర్రరిస్ట్ చీఫ్ ఏమని చెప్పాడంటే, 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ మనకి నైబర్ కాదు, మనకి ఇమీడియట్ థ్రెట్ లేవు, అసలు మనం యుద్ధం అని అడిగి రిజైన్ చేశాడు. అది చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజిక్ గా అది చాలా ఇంపార్టెంట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ ఖర్చు అంతా కూడా ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ ట్రంప్ ఈజ్ రెస్పాన్సిబుల్, పర్సనలీ రెస్పాన్సిబుల్. అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు చెప్పొచ్చేమో కానీ ఏంటంటే ఇది ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుందంటే, పూర్తిగా గల్ఫ్ ఇన్వాల్వ్ అయిపోయింది. గల్ఫ్ లో వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఇరానియన్స్ కనుక బై ఛాన్స్ వాళ్ళు రాయల్ ఫ్యామిలీస్, ఎందుకంటే అన్ని 14 దేశాల్లో ఉన్నాయి రాయల్ ఫ్యామిలీస్ రన్ చేస్తున్నాయి. ఆ రాయల్ ఫ్యామిలీస్ ని లేపేయడానికి ఏమైనా ట్రై చేస్తే వీళ్ళ
కమోనీని లేపేసినట్టు వాళ్ళు కూడా వాళ్ళ 14 కంట్రీస్ రాయల్ ఫ్యామిలీస్ లేపేస్తే అంటే ఒక పక్క అమెరికా చెప్తున్న దానికి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని చంపేసిన తర్వాత ముస్తఫా కమీని టార్గెట్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా నెక్స్ట్ ఎవరైతే సుప్రీం లీడర్ గా ఉంటారో వారిని అటాక్ చేస్తాము, వారిని చంపేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పారు. ఆఫ్టర్ దట్ చాలా మంది కూడా చంపేస్తూ వస్తున్నారు కదా. అంటే ఎవరైతే మెయిన్ గా ఉంటారో అలీ కానీ లేదంటే మిగతా వారిని కానీ చంపేస్తూ వస్తున్నారు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా చూడొచ్చు అంటారు? ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుందా, లేదంటే మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తుంది ఇరాన్ స్ట్రైట్ గానే? అమ్మ ఒకసారి ఉండమ్మా, మీరు అర్థం చేసుకోలేదు, నేను చెప్పే మాటను పూర్తిగా రానివ్వలేదు. ఇరాన్ కనుక 14 దేశాల యొక్క ఎవరైతే రాజ్యాధినేతలు ఉన్నారో, రాజ్యాధినేతలు అంటే రాజవంశీయులు, వాళ్ళు డెమోక్రటిక్ ఎలక్ట్ అయిన వాళ్ళు కాదు. 4-5 కంట్రీలు రాజవంశీయులు లేపేస్తే మొత్తం గల్ఫ్ అంతా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చేస్తున్నాం, వరస్ట్ సీన్ వెళ్ళిపోతుంది. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఉండదు, అంత డిజాస్టర్ అయిపోతుంది. అవి ఏమి ఊహించకుండా దిగిపోయారు వీళ్ళు. అసెస్మెంట్ రాంగ్ అయిపోయింది, ఏం చేయాలో తెలియదు. అతను ట్రంప్ కి వార్ మీద ఐడియా లేదు, వార్స్ ఏం తెలియదు అతనికి. ఈజ్ నాట్ ఎక్స్పర్ట్. అతను ఇప్పుడు అసలు ఈ వార్ అనేది కరెక్ట్ కాదు. సప్లై చైన్ మేనేజ్మెంట్, గ్లోబల్ సినారియోలో సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద ఆల్రెడీ దెబ్బ పడిపోయి ఉన్నాం మనం. ఎంటైర్ యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ వల్ల చాలా దెబ్బ పడి ఉంది. ఆహార పదార్థాల కొరత సమస్య వచ్చింది, ఫుడ్ షార్టేజ్ అయిపోయింది, చాలా భయంకరమైన ఫుడ్ షార్టేజ్ అయితే అది మన ఇండియా నుంచి తీసుకెళ్లారు. మన ఇండియాలో ఎక్సెస్ ఉన్న మూలాన్ని అది అక్కడ కాపాడింది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అక్కడ లేదు. వీళ్ళు ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్ ని అసెస్మెంట్ చేయకుండా, నిన్న ఇజ్రాయెల్ కొట్టేసింది వాళ్ళ గ్యాస్ స్థావరాలను కొట్టేసింది నార్త్ వైపు. అది చిన్న భాగం, అది రైట్ సైడ్ భాగం నార్త్ వైపు ఉన్నది ఇరాన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చివర్లో ఉన్న కోస్ట్ లో ఉన్నది ఖతార్ అవుతుంది. ఇరాన్ది ఇజ్రాయెల్ కొడితే ఇరాన్ వాళ్ళు ఖతార్ని కొట్టేశారు. మొత్తం ఎల్ఎన్జీ అంతా డిజాస్టర్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటి? ఆయన ఇప్పుడు లేదు మేము చెప్పలేదు, మాకు తెలియదు, ఇజ్రాయెల్ ఎందుకు కొట్టారో మాకు తెలియదు అంటే మీ ఇద్దరు కలిసి యుద్ధం చేస్తూ ఎవరేం కొడుతున్నారో కూడా తెలియకుండా కొట్టారా? లేకపోతే భయపడి ఈ విషయం చెప్తున్నారా? ఎనర్జీ రిసోర్సెస్ మీదకి వెళ్ళిపోయిందని ఇప్పుడు ఎంటైర్ యూరోపియన్ యూనియన్ లేచిపోయింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరల్లో కూడా విపరీతంగా మార్పులు వస్తున్నాయి కదా. ఇదే ఇంకా వెళ్తే మీరు ఇంతకు ముందు నుంచి చెప్తున్న విధంగా శాస్త్రి గారు అనేక మార్పులు వస్తున్నాయి. ప్రపంచంలో ఎప్పుడు చూడనటువంటి ధరల రికార్డులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా నిన్న జరిగిన ఖతార్ మీద అటాక్ జరిగిన తర్వాత ఇది ఇంకా పీక్ స్టేజ్ కి చేరుకోవచ్చు అనేది. ఇప్పుడు ధరలు కాదమ్మా, ఆర్థిక వ్యవస్థను మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేంటే సినారియోలో 21 రోజులు అయిన తర్వాత మొత్తం ఖర్చు, నష్టం, వ్యయం, ఆపర్చునిటీ, లాభం, అవకాశం ఉండే లాభం పోగొట్టుకోవడం, ఖర్చు, నష్టం, వ్యయం, ఈ 4 అంశాలను మనం పరిధిలో తీసుకుంటే $18 ట్రిలియన్ దాటిపోయింది. అంటే ఒక చైనీస్ ఎకానమీ, రెండో ఎకానమీ ఆఫ్ దిస్ ఎర్త్. చైనీస్ ఎకానమీ 18 ట్రిలియన్ ఎకానమీ. అంత నష్టం ఇన్ని రోజుల్లో అయిపోయింది, 21 రోజుల్లో అయిపోయింది. అంటే కనీసం 48 దేశాలు చేపట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అప్పుల మీదే వెళ్తారు. వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడు అప్పే. వరల్డ్ బ్యాంక్ అయినా ఇవ్వాలి, IMF అయినా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఏమన్నా ట్రంప్కి తెలుసు అనుకున్నారా? ఆయన ఆర్థికవేత్త ఏం కాదు, ఆయన క్యాపిటలిస్టిక్. రేపు పొద్దున్న సారీ చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. సింపుల్ గా సారీ చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ది ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు ఫేస్ దిస్. మనం కదా ఫేస్ చేయవలసింది, భారతదేశం కదా. భారతదేశంలో 140 కోట్ల మంది, 150 కోట్ల మంది, చుట్టూ దేశాలు కలుపుకుంటే ఇంకొక 50 కోట్లు వేసుకుంటే 200 కోట్ల మంది ప్రజలు మన చుట్టూ ఉన్నారు. సార్క్ లో, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ లో 200 కోట్ల మందిని మనం సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్ కంట్రీ, వాళ్ళకి మెడిసిన్ అని ఇదని అదని మనం చూసుకోవాలి. ఎన్నో సమస్యలు మనకున్నాయి. ఎకనామికల్ గా సిచ్యువేషన్, ఒక కొనుగోలు శక్తి అనే పదానికి దగ్గర సామాన్యుడు నిలబెడతాడు.
సామాన్యుడి కొనుగోలు శక్తి దగ్గర వ్యవసాయదారుడు నిలబడతాడు. వ్యవసాయదారుడికి ఇబ్బంది ఏంటంటే అమోనియాలో మన ప్లాంట్స్ అన్ని ఈ గ్యాస్ ప్లాంట్స్, అమోనియా ధరలు పెరిగిపోతాయి. ఇంత ఈజీ కాదు కదా. మొత్తం కోల్ తగ్గిపోతుంది. థర్మల్ ప్లాంట్ లో పవర్ కానీ శాస్త్రి గారు యుద్ధంలో దిగేటప్పుడు నిజంగానే ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ గానే ఆలోచిస్తుంటారు, ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చెప్పిన విధంగా ఎప్పుడే విధంగా ఉంటుందో తెలియదు, ఎప్పుడు టర్న్ తీసుకుంటారో తెలియదు. ఒకవేళ అది కాదని చెప్పేది ఒత్తిడి తెస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పినా ఆయనకి నష్టం ఉండదు. జరిగిన నష్టంలో ప్రపంచ దేశాలు అన్నిటికీ జరిగింది, మనకు కూడా ఇంపాక్ట్ పడుతోంది. ఇదంతా అంటే 21 రోజుల పాటు జరిగింది కదా, ఇదంతా మరి సర్దుమనడానికి ఎంత టైం పడుతుంది అనుకోవచ్చు, ఒకవేళ మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ రావడానికి? అలా కాదమ్మా, మీరు ఇప్పుడు అది ట్రంప్ గురించి మాట్లాడడం మానేసి మన వ్యవస్థల గురించి మాట్లాడు. ఏంటంటే మీ అందరికీ అలవాటు అయిపోయింది ఏంటంటే ఒక వ్యక్తివి అలవాటు అయిపోతుంది, వ్యక్తిని కాదు ఇక్కడ మనం మాట్లాడవలసింది. మన దేశం ప్రపంచం గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు యుద్ధం అన్నారా? యుద్ధం అనేది దేనికి చేస్తున్నారు? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ వార్ వాట్ అంటే గవర్నమెంట్ రీప్లేస్ చేయాలా? దేనికి? ఇప్పుడు పొద్దున్న వాళ్ళు చేసిన తర్వాత కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉంటాయి. సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ అన్నారు, ఏమైంది? కర్నల్ గడాఫీ ఏమైంది? ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు, కానీ ఇది పర్టికులర్ ఇరాన్ది. ఎందుకంటే సిచ్యువేషన్ ఇదే ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఎక్కడ క్రిటికల్ జియోగ్రఫికల్ లో ఒక చోట క్రిటికల్ గా లేదు, కానీ ఇరాన్ అనేది క్రిటికల్ గా ఉంది. అది క్రిటికల్ గా ఉంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మొత్తం వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ కనబడుతుంది. అలాంటి వాటి దగ్గర మీరు అసెస్మెంట్ కూడా చేయకుండా ప్రజలు అంటే మీరు ఏ రకంగా చెప్తారు మేము ఇంతమందిని కాపాడుతున్నాం అని? ఎందుకంటే మీరు మీ దగ్గరే ఆలోచించాలి కదా. ఎంతో మంది ప్రజలు, ఎన్నో దేశాల ప్రజలు ఇబ్బంది పడతారని మనం ఆలోచించాలి కదా. ఎన్నో దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీ దేశం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ యూరోపియన్ యూనియన్ లో ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చి యుద్ధం ఆపండి అన్నాడు. ఖతర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి 80% యుద్ధం ఆపేయండి అన్నారు. అంటే ఈ అసెస్మెంట్ లేకుండా ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్ మీ మీద అటాక్ చేయలేదు, ఎందుకంటే అంత దూరం రాలేదు. కానీ ఇరాన్కి ఏంటి? బేసులు ఉన్నాయి కాబట్టి బేసుల మీదకి వెళ్ళిపోయింది, బేసుని అడ్డం పెట్టుకుని ఎదురుకి వెళ్ళిపోయింది. వాళ్ళు మీ దగ్గర దాకా వాళ్ళ రాకపోవడం లేదు. వాళ్ళ దగ్గర కూడా గుర్రం 5 ఉంది, అదే ఆల్మోస్ట్ 20,000 కిలోమీటర్స్. అది ఎప్పుడో 6 నెలల క్రితం 7 నెలల క్రితం బయటకు వచ్చింది అది న్యూస్. సో అది వాళ్ళు ఏం జరుగుతుందంటే ఇంతవరకు రావడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఏ రకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకోవడం అనేది, అంటే వాడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని పనామా కాలువ నాకు బాగుంటుంది, పనామా కాలువ నాకు ఇచ్చేయండి, లేకపోతే గ్రీన్లాండ్ బాగుంది, గ్రీన్లాండ్ మాకు ఇచ్చేయండి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో నేను కూడా కొంచెం డబ్బులు పెట్టుకుంటాను, నాకు కూడా కలెక్షన్ కింగ్ అవుతానంటే కుదరదు కదా. ఏం జరిగే పనులు కావు. అదే వాళ్ళు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ముందు ఆయన అడిగితే కూడా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఏదో ఊకొట్టింది, కానీ వాళ్ళ దగ్గర మిలిటరీ ఉండదు. జపాన్ వాళ్ళ దగ్గర పెద్దగా మిలిటరీ ఉండదు, అంతా వాళ్ళ అమెరికన్ బేస్, అది అమెరికన్ బేస్ మీద నడుస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో ఇది ఏం నిలబడే వ్యవహారం కాదు. కానీ ఏంటంటే మనకి ఇబ్బందులు ఎక్కువైపోతాయి. సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మనం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. అది ఇప్పటి వరకు జరుగుతున్నది అదే కదా. ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంటే కనుక, అదే అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంటే కనుక అక్కడ మిసైల్ పెరుగుతుంటే కనుక ఇక్కడ మన దేశం సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అది సామాన్యుల మీద కూడా భారంగా పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా ఇంకా ధీటుగా వెళ్తానంటుంది, హర్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సొంతం చేసుకుంటామంటుంది, వార్ హెడ్స్ అంటుంది, లేదంటే కనుక మెరైన్ సిబ్బందిని పంపిస్తున్నామంటుంది, ఏకంగా 2,200 మందిని రంగంలో దింపుతున్నామంటుంది. ఇవన్నీ జరిగితే కనుక ఇంకా ఏ స్థాయిలోకి వెళ్తారో, ఇంకా ఎన్ని ధ్వంసం అవుతాయో, ఏ స్థాయిలో సామాన్య వ్యక్తుల మీద కూడా ఎఫెక్ట్ పడబోతుంది అనేది ఇప్పుడు సామాన్యుని ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడుతున్నటువంటి ప్రశ్న. చూద్దాం. 21 రోజుల పాటు కొనసాగింది. దీనివల్ల ఎంతో మంది చనిపోయారు, ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది, అనేక దేశాల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇదే ఇట్లాగే కొనసాగితే ఇంకా ఎంత నష్టం జరగబోతుంది? ఈ లోపు ఏమైనా సయోధ్యకి రావడం, శాంతి చర్చలు జరగడం ఏదైనా మొదలు పెడతారా ఏంటి అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ జీవీఆర్ శాస్త్రి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.